Samsonite. గుంటూరు జిల్లాలో మందుబాబుల వీరంగానికి బలైన మహిళా కేసులో పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన కేసులో స్థానిక ప్రజా ప్రతినిధి కుమారుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అతన్ని కూడా కటకటాల వెనక్కి పంపారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో పూటుగా మద్యం సేవించి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె తల్లి సునీలను లారీ కిందకు తోసేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడి ప్రమేయంపై ఆరోపణలు వచ్చినా మొదట అతని పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. కానీ ప్రజా సంఘాల ఆందోళనలు, మీడియాలో పోలీసుల తీరుపై వార్తలు రావడంతో మంగళవారం రాత్రి ఎస్పీ సత్యనారాయణ తెనాలి వన్ టౌన్ ను సందర్శించారు. మృతి చెందిన సునీల కుమార్తెతో మాట్లాడారు. చివరికి బార్ అండ్ రెస్టారెంట్ యజమాని కుమారుడు నాగరాజు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి అతన్ని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన విషయంలో మర్డర్ కేసుతో పాటు అదేవిధంగా స్త్రీలను అవమానించే విధంగా ప్రవర్తించిన ఆ సెక్షన్తో పాటు ఈ యొక్క చనిపోయిన స్త్రీ బేకర్ సెక్షన్ సంబంధించిన కాబట్టి ఈ SC/ST యాక్ట్ 1989లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా యాడ్ చేయడం, SC/ST యాక్ట్ కూడా పెట్టడం. అదేవిధంగా నిర్భయ యాక్ట్ గురించి కూడా ఈ లీగల్ అడ్వైజర్స్తో మాట్లాడి దాని గురించి కూడా పెడతాం. ఈ దారుణంపై ఆందోళనలు కొనసాగిస్తున్న దళిత సంఘాలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో కోరుతున్నాయి. తాగుబోతుల దురాగతానికి బలైన సునీల మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.